హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జీనియస్ టీవీ. ఈరోజు మనం వామన అవతారం కోసం తెలుసుకుందాం. పురాణ పరంపరలో శ్రీ మహావిష్ణువు 10 అవతారాల్లో ఒకటి వామన అవతారం. ఈ అవతారం ధర్మాన్ని నిలబెట్టడానికి, దానవులకు దర్పహరణం చేయడానికి శ్రీహరి స్వయంగా ధరించిన రూపం. ఈ కథ ప్రధానంగా మహాబలి చక్రవర్తి, అతని తపస్సు, అతని గొప్పతనాన్ని పరీక్షించడానికి వచ్చిన వామన భగవాను చుట్టూ తిరుగుతుంది. ఇక్ష్వాకు వంశానికి చెందిన మహా తపోనిష్ఠుడైన ప్రహ్లాదుని మనవడు విరోచనుని కుమారుడు మహాబలి చక్రవర్తి. ఇతడు గొప్ప భక్తుడు, ధర్మపరాయణుడు, పరాక్రమశాలి. తపస్సు ద్వారా ఇంద్రలోకాన్ని కూడా గెలుచుకొని తన పాలనను విస్తరించాడు. మహాబలి రాజ్యంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండేవారు. ధర్మం, న్యాయం, సత్కార్యాలు పరిపూర్ణంగా ఉండేవి. ఆయన పరిపాలనలో స్వర్గం కన్నా మంచిగా ఉండేలా భూమండలం మారిపోయింది. ఇంద్రుడితో సహా ఇతర దేవతలు మహాబలి మహాశక్తి పెరిగిపోవడంతో భయపడి శ్రీ మహావిష్ణువును ప్రార్థించారు. దేవేంద్రుని స్థానాన్ని కోల్పోయిన ఇంద్రుడు తిరిగి తన పదవిని పొందేందుకు భగవంతుని కృప కోరాడు. దీంతో శ్రీ మహావిష్ణువు వామన అవతారం ఎత్తి మానవ రూపంలో భూలోకానికి విచ్చేశాడు. ఒక బాలబ్రాహ్మణుడిగా వామనుడు త్రివిక్రమ స్వరూపం దాల్చి తపోవనం నుండి మహాబలి చక్రవర్తి యాగశాలలో ప్రవేశించాడు. అప్పుడు మహాబలి అశ్వమేధ యాగం నిర్వహిస్తున్నాడు. అందులో భాగంగా అతడు బ్రాహ్మణులకు దానం చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. వామనుడు కూడా ఆ యాగాలలో ప్రవేశించి మహాబలి వద్దకు వెళ్ళి తాను కోరుకున్న దానం అడుగుతాడు. మహాబలి వామనుని చూసి ఆ బాలబ్రాహ్మణుని అద్భుతమైన తేజస్సును గమనించి, నీ కోరిక ఏమిటి బాలక? ఏది కావాలంటే అడుగు, ఎంతైనా ఇస్తాను అని అన్నాడు. దానికి వామనుడు నవ్వుతూ, నాకు పెద్దదేది అవసరం లేదు రాజా, నేను కేవలం 3 అడుగుల భూమిని మాత్రమే కోరుకుంటున్నాను అని చెప్పాడు. దీనిని వినగానే గురువు శుక్రాచార్యుడు, ఓ రాజా, ఇది స్వయంగా విష్ణుమూర్తి రూపమే, నీ రాజ్యం కోల్పోతావు, నీ సర్వస్వం పోతుంది, ఈ దానం వద్దు అని హెచ్చరించాడు. అయితే మహాబలి ధర్మాన్ని పాటించేవాడు. ఒక్కసారి మాట ఇచ్చిన తర్వాత వెనక్కి తగ్గేవాడు కాదు. ఓ మహర్షి, ఒక రాజు తన మాటను తప్పకూడదు. నేను ధర్మానికి కట్టుబడి ఉన్నాను. నా చేతుల ద్వారా పరమాత్మని కోరిక నెరవేరే భాగ్యం కలిగింది. ఇదొక వరం అంటూ ధైర్యంగా ముందుకు వచ్చాడు. వామనుడు మహాబలి ఇచ్చిన ఒప్పందాన్ని అంగీకరించగానే ఒక్కసారిగా అతడు పెరుగుతూ విశ్వాన్ని కప్పేశాడు. మొదటి అడుగుతో భూమండలాన్ని తాకాడు. 2వ అడుగుతో ఆకాశాన్ని దాటాడు. 3వ అడుగు పెట్టుటకు స్థలం లేదు. అప్పుడు వామనుడు ప్రశ్నించాడు, రాజా, నేను నా 3వ అడుగు పెట్టడానికి స్థలం లేదు, నువ్వు మాట తప్పినట్లేనా? దీంతో మహాబలి తన శిరస్సును వామనుని ముందుకు ఉంచి, దైవమా, నా తలపై 3వ అడుగును ఉంచు అని అశేష భక్తితో అర్పించాడు. విష్ణువు తన 3వ అడుగును మహాబలి తలపై ఉంచాడు. దాంతో మహాబలి పాతాళ లోకానికి వెళ్ళిపోయాడు. విష్ణువు మహాబలిని పరీక్షించడానికి ఇలా చేసిన అతని భక్తిని చూసి, నీ ధర్మభావం, నీ త్యాగం నన్ను మెప్పించాయి. నీవు తిరిగి భూలోకానికి రాని విధంగా పాతాళలోక పాలకుడిగా నీవు ఆశీర్వదిస్తున్నాను అని అనుగ్రహించాడు. అలానే మహాబలి భక్తిని స్మరించుకోవటానికి ప్రతి సంవత్సరం ఓనం పండుగ జరుపుకోవడం ప్రారంభమైంది. భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా కేరళలో ఓనం పండుగను జరుపుకుంటారు. ఈ వామన అవతారం మానవులకు కొన్ని గొప్ప బోధనలను అందిస్తుంది. అహంకారాన్ని వదిలి దైవాన్ని నమ్మాలి, ధర్మాన్ని పాటిస్తే చివరికి విజయం మనదే. పరమాత్మని లీలలు మానవులకు అర్థం కానివి. సత్యనిష్ట, త్యాగం ఉన్నవారిని భగవంతుడు ఎప్పటికీ విడిచిపెట్టడు. ఈ కథ ద్వారా భగవంతుడు ధర్మాన్ని స్థాపించేందుకు, అలాగే అహంకారాన్ని తొలగించేందుకు ఎలా అవతారం ఎత్తుతాడో స్పష్టంగా తెలుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.